బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 11 ప్రజా ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరాలు. పబ్లిక్ ప్రశాంతతకు వ్యతిరేకంగా జరిగే నేరాలపై దృష్టి సారిస్తూ చట్టపరమైన టెక్స్ట్ నుండి చాప్టర్ 11 యొక్క వివరణాత్మక అన్వేషణకు స్వాగతం. ఈ అధ్యాయంలో సమాజంలో శాంతి మరియు క్రమాన్ని కాపాడేందుకు రూపొందించిన చట్టాలను పరిశీలిద్దాము. మొదట చట్టవిరుద్ధమైన సమావేశాల గురించి మాట్లాడుదాం. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశం చట్టవిరుద్ధమైనదిగా పరిగణించబడుతుంది. వారి ఉమ్మడి లక్ష్యం నేర్బలాన్ని ఉపయోగించి ప్రభుత్వాన్ని అణచివేయడం, చట్టనమ్మలను నిరోధించడం, అల్లర్లు చేయడం, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం లేదా చట్టబద్ధమైన చర్యలకు దూరంగా ఉండమని ఇతరులను బలవంతం చేయడం. ఎవరైనా తెలిసి అలాంటి అసెంబ్లీలో చేరినట్లయితే వారికి 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇప్పుడు చట్టవిరుద్ధమైన అసెంబ్లీని చెదరగొట్టమని ఆదేశించినట్లయితే మరియు సభ్యులు కొనసాగితే ఏమి జరుగుతుంది? వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మరియు ఎవరైనా ఈ చట్టవిరుద్ధమైన సమావేశంలో భాగంగా మారణాయుధాలతో ఆయుధాలు కలిగి ఉంటే శిక్ష అలాగే ఉంటుంది. చట్టవిరుద్ధమైన అసెంబ్లీలో చేరడానికి ఇతరులను నియమించుకోవడం లేదా నిమగ్నం చేయడం అంతే తీవ్రంగా పరిగణించబడుతుంది. చట్టవిరుద్ధమైన సమావేశానికి వ్యక్తులను నియమించిన లేదా నియమించుకున్న ఎవరైనా పాల్గొనేవారికి సమానమైన జరిమానాలను ఎదుర్కొంటారు. అల్లర్లకు వెళ్లినప్పుడు చట్టవిరుద్ధమైన సభ వారి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి బలవంతం లేదా హింసను ఉపయోగించినప్పుడు ఆ అసెంబ్లీలోని ప్రతి సభ్యుడు అల్లర్లకు పాల్పడతారు. అల్లర్లకు 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. మారణాయుధాలు కలిగి ఉంటే శిక్ష 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అల్లర్లకు ఇతరులను రెచ్చగొట్టడం మరొక తీవ్రమైన నేరం. మీ చర్యలు అల్లర్లను రేకెత్తిస్తే మీరు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ అనుభవించవచ్చు. అల్లర్లు జరగకపోతే 6 నెలల వరకు శిక్ష పడుతుంది. తరువాత ఆ ఫైర్ గురించి చర్చిద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో గొడవపడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారు అఘాయిత్యానికి పాల్పడతారు. ఈ నేరం 1 నెల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించబడుతుంది. చట్టవిరుద్ధమైన సమావేశాలను చెదరగొట్టే లేదా అల్లర్లను అణిచివేసే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం లేదా అడ్డుకోవడం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. దీనివల్ల 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు కనీసం 25,000 రూపాయల జరిమానా విధించవచ్చు. వారిపై దాడి చేస్తామని బెదిరించడం లేదా అడ్డుకోవడం కూడా 1 సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. మతం, జాతి, భాష లేదా ఇతరంశాల ప్రాతిపదికన శత్రుత్వం లేదా అసమ్మతిని ప్రోత్సహించడం ఒక ముఖ్యమైన నేరం. ఇది గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ప్రార్థనా స్థలాల్లో ఇటువంటి చర్యలు జరిగితే శిక్ష 5 సంవత్సరాలకు పెరుగుతుంది. చివరగా భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే లేదా ఏదైనా తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకునే తప్పుడు సమాచారాన్ని తయారు చేయడం లేదా ప్రచురించడం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఈ నేరానికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక ప్రార్థనా స్థలాల్లో పాల్పడితే శిక్ష 5 ఏళ్లకు పెంపు, జరిమానా. అధ్యాయం 11 ప్రజాశాంతి మరియు క్రమానికి భంగం కలిగించే చర్యల యొక్క చట్టపరమైన పరిణామాలను స్పష్టంగా వివరిస్తుంది. ఇది సామరస్యాన్ని కాపాడుకోవడం మరియు చట్టబద్ధమైన కార్యకలాపాలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ చట్టాలను అర్థం చేసుకోవడం ద్వారా మనము మరింత శాంతియుత మరియు క్రమబద్ధమైన సమాజానికి దోహదం చేస్తాము. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.